సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీఏ విధానం. పేదల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పనిచేస్తాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ లాంటివి ఉండాలనేది ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం. అలాగే ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది. పేదలకు పింఛన్ 30లతో ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు 50లకే హార్స్ పవర్ విద్యుత్ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లోనే కాదు, పక్కా ఇళ్లలోని ఆలోచించి ఇల్లు కట్టించారు. సగం ధరకే జనతా వస్త్రాలు పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. 162 రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.